మేడిపల్లి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతుడిని చిన్నబాబు అనే సీనియర్ విద్యార్థి అతని స్నేహితులు వేధించారని, బార్ బిల్లు 10,000 రూపాయలు కట్టించారని తండ్రి చెబుతున్నాడు. ఇదంతా తట్టుకోలేకనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నబాబు సహా మరో 8 మందిపైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబానికి అప్పగించారు. నిందితుల కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. వారి పాత్రపై పూర్తి విచారణ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు లంబాడి జేఏసీ నేతలు. మృతుడి కుటుంబానికి కళాశాల యాజమాన్యం ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మేడిపల్లి ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ కేసుకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు పోలీసులు? మేడిపల్లి సాయి తేజ్ ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ కేసులో భాగంగా ప్రెజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఇందుకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు నా కొడుకు సూసైడ్ చేసుకోలేదు, హత్యకి గల కారణం వీళ్ళందరూ అని చెప్పేసి చిన్నబాబుతో కలిసి మిగిలిన 8 మంది పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది మేడిపల్లి పోలీసులు. ముఖ్యంగా చూసుకుంటే మొన్న రాత్రి సమయంలో ఈ సూసైడ్కి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న మొత్తం కూడా తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరు కూడా ఆందోళన దిగారు. సాయి తేజ్ విషయంలో గనక ఆలోచిస్తే, సాయి తేజ్ వివరాలు గనక ఒకసారి ఆలోచిస్తే, సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇతను బీటెక్ ఇంజనీరింగ్ విద్యార్థిగా చదువుతున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న 2వ సంవత్సరంగా తెలుస్తుంది. అయితే ఈ 2వ సంవత్సరం చదువుతున్న సాయి తేజ్కి సంబంధించి చిన్నబాబు అదేవిధంగా చిన్నబాబుకి సంబంధించిన స్నేహితులు వీళ్ళంతా కూడా సాయి తేజ్కి సీనియర్లుగా ఉన్నారు. ఈ సీనియర్లంతా కూడా కలిసి అతన్ని వేధించడంతో బార్ బిల్లు హెవీగా అవ్వడం, ఆ బార్ బిల్లు కూడా ఇతనితో కట్టించాలని చెప్పేసి ప్రయత్నించిన సమయంలోనే అతన్ని వేధింపులకు గురి చేశారని చెప్పేసి అతను భావోద్వేగానికి గురై ఆవేదనకు గురై అదేవిధంగా వేధింపులకు గురి అవడంతో సాయి తేజ్ సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సూసైడ్ చేసుకున్న నేపథ్యంలో తను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియో తన తండ్రికి పంపించాడు. పంపిస్తూ నేను సూసైడ్ చేసుకుంటున్నాను, నా సూసైడ్కి కారణం వీళ్ళంతా అని చెప్పేసి వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ కూడా ఆ సూసైడ్ చేసుకున్న పరిస్థితి. సో ఇందులో భాగంగానే వెంటనే తండ్రి ఘటన స్థలానికి చేరుకున్నాడు. తన తండ్రి ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత సాయి తేజ్ విషయంలో సాయి తేజ్ చనిపోవడానికి గల కారణం వీళ్ళంతా అని చెప్పేసి కేసు నమోదు చేయడంతో కేసులో భాగంగానే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. వీళ్ళ కోసం ప్రజెంట్ అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. చిన్నబాబు అదేవిధంగా మిగిలిన 8 మంది కోసం ప్రజెంట్ అయితే గాలింపు చర్యలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ర్యాగింగ్ భూతానికే ఇతను చనిపోవడం, ర్యాగింగ్ కారణంగా వల్లనే సాయి తేజ్ చనిపోయిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్య కారణం, ప్రధాన కారణం వీళ్ళు ర్యాగింగ్ చేయడం. ఈ చిన్నబాబు అదేవిధంగా మిగిలిన 8 మంది స్నేహితులు కూడా అతన్ని చాలా వరకు కూడా ర్యాగింగ్ తోటి వేధించడంతో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలో భాగంగానే తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు, ఆందోళన చేసిన పరిస్థితి. ఇది ముమ్మాటికి ఇది ఆత్మహత్య కాదు, హత్యనే. వీళ్ళు ఎంతైతే వేధించారో వేధించిన కారణంగానే ఖచ్చితంగా ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడంతోనే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి తన తండ్రి ప్రేమ్ సింగ్ జాదవ్ చెప్పిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ కేసుని ప్రెజెంట్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇతనికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్న సాయి తేజ్కి న్యాయం జరగాలని చెప్పేసి చాలా వరకు కూడా పలు సంఘాలు కూడా రావడం జరిగింది, లంబాడీ సంఘాలు కూడా రావడం జరిగింది. న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఇందులో భాగంగానే అతనికి అదేవిధంగా కుటుంబ సభ్యులకి న్యాయం జరిగే విధంగా ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి, ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రెజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ర్యాగింగ్ భూతానికే ఆత్మహత్య చేసుకున్నాడు సాయి తేజ్. సో సాయి తేజ్ ఆత్మహత్యకి గల కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని శిక్షించాలని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సాయి తేజ్ కుటుంబ సభ్యులను కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా వారిని త్వరగా పట్టుకొని శిక్షించాలని చెప్పేసి అయితే ఇటు కుటుంబ సభ్యులతో కలిసి అదేవిధంగా అక్కడ ఉన్న పబ్లిక్ స్థానికులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధిక. ఇందులో భాగంగానే ప్రెజెంట్ సాయి తేజ్ ఆత్మహత్య గల కారణం ఎవరైతే చిన్నబాబు అదేవిధంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారో చిన్నబాబుతో సహా మిగిలిన 8 మంది పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఆ గాలింపు చర్యల్లో భాగంగా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటామని ఇటు పోలీసులు కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి మేడిపల్లి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఆందోళన
చేస్తూనే ఉంటామని చెప్పేసి ఇటు ఒక పక్క కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాధిక. రైట్ అనిల్, గతంలో సాయి తేజ్ ఎప్పుడైనా ఈ ర్యాగింగ్ కి సంబంధించి ఇన్సిడెంట్ ని తండ్రి దృష్టికి కానీ కాలేజీ యాజమాన్య దృష్టికి కానీ తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నాయా? కాలేజీ యాజమాన్యం ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అయింది ఇప్పటి వరకు? ఇప్పటికే సాయి తేజ్ ఆత్మహత్య తర్వాత ఈ చిన్నబాబు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా డీటైన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. యాజమాన్యం డీటైన్ చేశారు. అదేవిధంగా మిగిలిన 8 మంది పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి యాజమాన్యం కాలేజ్ సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యం కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా సాయి తేజ్ విషయానికి వస్తే సాయి తేజ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి 2వ సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫిర్యాదులు అయితే ఇలాంటివి రాలేదని చెప్పేసి తండ్రి వద్ద నుంచి మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇతను ర్యాగింగ్ కి గురైనట్టుగా కూడా, అంటే పలు దఫాలుగా మామూలుగా అయితే కాలేజ్లో నార్మల్ ర్యాగింగ్ అనేది చాలా వరకు ఉంటుంది. కానీ చిన్నబాబు ఈ స్నేహితుల విషయానికి వస్తే వీళ్ళు చేసిన వేధింపులు అనేవి దానికి మించి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సాయి తేజ్ విషయానికి వస్తే సాయి తేజ్ ఆ రోజు రాత్రి హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో ఉన్న సమయంలో బార్కి వెళ్ళాలని చెప్పేసి అంతకుముందే ఇతన్ని వేధిస్తూ కొన్ని డబ్బుల వరకు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ డబ్బుల కోసం సాయి తేజ్ తన తండ్రి ప్రేమ్ సింగ్ కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ టైంలోనే తండ్రితోని మాట్లాడుతూ నాకు కాస్త డబ్బులు కావాలి, కొంత డబ్బులు కావాలని అడిగిన సమయంలో తండ్రి కూడా అడగడం జరిగింది ఎందుకని. కానీ దానికి ఎలాంటి రీజన్ చెప్పకుండా కేవలం ఖర్చులు ఉన్నాయని చెప్పేసి అడగడంతో సరే అని పంపించాడు. కానీ దాని తర్వాత ఈ చిన్నబాబు అదేవిధంగా చిన్నబాబుకు సంబంధించిన స్నేహితులంతా కూడా దాదాపు 10-15 వేలు ఆ ఖర్చు చేయడం, బిల్లు చేయడం బార్లో. ఆ బిల్లు చేసిన తర్వాత తనే కట్టాలని చెప్పేసి వేధింపులకు గురి చేయడంతో అతను ఆవేదనకు గురై, అంటే భావోద్వేగానికి గురై చాలా వరకు కూడా తను ఇన్సెక్యూర్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వేధింపులకు గురైన తర్వాత తను చాలా వరకు కూడా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు ప్రేరేపితం చేశాయి. సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత తను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో తన తండ్రికి పంపించాడు, నేను సూసైడ్ చేసుకుంటున్నానని. ఆ సూసైడ్ చేసుకుంటున్న సమయంలోనే తనకు సంబంధించి వీళ్ళే కారణం అని చెప్పేసి కూడా ఆ సూసైడ్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే తన కారణం, అంటే ముఖ్యంగా తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. కాబట్టి తన తండ్రి కూడా అదే విషయాన్ని పోలీసులకు తెలపడం జరిగింది. ఆ విషయంలోనే కేసు నమోదు చేసుకొని పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సాయి తేజ్కి సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయింది. పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం ఆ బాడీని మాత్రం ప్రజెంట్ కుటుంబ సభ్యులకి అప్పగించిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం రాధిక. రైట్ అనిల్, సాయి తేజ స్నేహితులతో కానీ మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? సో ఏ విధంగా ఉండేవాడు అని. అయితే పోలీసుల దగ్గర ఇప్పుడు 8 మంది నిందితులు అయితే అదుపులో ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? ఎస్ రాధిక, అంటే సాయి తేజ్ స్నేహితుల విషయానికి వస్తే ఆ రోజు జరిగిన ఘటనలో భాగంగా సాయి తేజ్ స్నేహితులు కూడా తెలపడం జరిగింది. వీళ్ళే చేశారనే చెప్పేసి కూడా సాయి తేజ్ స్నేహితులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా చిన్నబాబు, అదేవిధంగా చిన్నబాబుకు సంబంధించిన స్నేహితులు 8 మంది కూడా, వీళ్ళందరూ కూడా సాయి తేజ్కి సీనియర్లుగా ఉన్నారు. 3rd ఇయర్ చదువుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ర్యాగింగ్ అనేది, అంటే రెగ్యులర్గా ర్యాగింగ్ అనేది కాలేజీలలో కామన్గా జరుగుతుంటాయి. కానీ వీళ్ళు అంతకు మించి ర్యాగింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ స్నేహితులు కూడా తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు జరిగిన విషయాలు మనకు ఆలోచిస్తే మాట్లాడితే కనుక చూస్తే దీనికి సంబంధించి ఈ సాయి తేజ్ విషయంలో చాలా వరకు కూడా వీళ్ళు ముందుగానే కక్ష పెట్టుకొని ఉన్నారని చెప్పేసి గతంలో చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న గొడవలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ గొడవలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇతన్ని ఖచ్చితంగా ర్యాగింగ్ చేయాలి, వేధింపులకు గురి చేయాలని చెప్పేసి, హెరాస్ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ నిర్ణయించుకున్న భాగంలోనే అతన్ని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే తనతోటి ఖర్చు పెట్టించిన నేపథ్యంలోనే తనని ఇబ్బంది పెడుతూ దాదాపు అతను చెప్పిన వీడియో కావచ్చు, అదేవిధంగా తను అంతకుముందు మాట్లాడిన వివరాలు కావచ్చు, సాయి తేజ్ నా దగ్గర అంత డబ్బు లేవు, నేను చాలా వరకు బీదవాడిని, నేను అంత పెట్టుకునే స్తోమత నాకు లేదని చెప్పేసి సాయి తేజ్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళు వినకుండా, ముఖ్యంగా ఈ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా తిను పాత కక్షలు అనేవి కొన్ని గొడవలు అనేవి పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అతని మీద కక్ష పెట్టుకొని ఇంతటి దారుణానికి వడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అతను ఎప్పుడైతే ఈ వేధింపులకు గురి చేశాడో, ఆ వేధింపులకు గురి చేసే సమయంలో నా దగ్గర అంత డబ్బు లేదు, అంత స్తోమత లేదు, పెట్టుకోవడానికి అంత స్తోమత లేదని చెప్పిన తర్వాత కూడా లేదు ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేసి చెప్పడంతో తను
ఆవేదనకు గురయ్యాడు. భావోద్వేగానికి గురైన తర్వాత చాలా వరకు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ఆలోచన ప్రేరేపితం చేసే విధంగా అతను వ్యవహరించాడని చెప్పేసి సాయి తేజకు సంబంధించిన బంధువులు, స్నేహితులు వీళ్ళంతా కూడా తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ సాయి తేజ్ సూసైడ్ చేసుకునే టైంలో కూడా ఆ వీడియోలో కూడా స్పష్టంగా తెలపడం జరిగింది, వీళ్ళు ఇలా చేయడం వల్ల నేను ఇలా సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పేసి. ఇందులో భాగంగానే తండ్రి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద వీళ్ళకి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, కఠిన శిక్షలు పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రెజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని ఆ 8 మంది కోసం, అంటే ఇతనితో కలిపి మొత్తం 8 మంది కలిపి కూడా ప్రెజెంట్ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. నిందితులను అయితే అదుపులోకి తీసుకొని విచారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే కాలేజ్ యాజమాన్యం కూడా చిన్నబాబుని డిటైన్ చేశారు, అతన్ని కూడా సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత వీళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం, ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా మేము యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితి. దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం, ఇంకెంతమంది ఇందులో ఉన్నారనే కోణంలో కూడా ప్రెజెంట్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ అనిల్.